సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. మాటలు చెప్పటం కాదు, చేతుల్లో చూపించటం, హామీలు ఇవ్వటం కాదు, వాటిని అమలు చేసి నిరూపించటం. ఏపీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే నారా లోకేష్ తన మార్కు చూపిస్తున్నారు. 5 ఏళ్ల పాటు నిర్వీర్యమైన విద్యావ్యవస్థ కొత్త ఊపిరిలుదుతున్నారు. ఉపాధ్యాయులను వేధించే బోధనేతర పనులకు ఒక్క నిర్ణయంతో స్వస్తి పలికారు. ఆడపిల్లలు ఉన్నత చదువులతో ఆకాశమే హద్దుగా ఎదగాలని కలలకు రెక్కలు అనే అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయుల్లో భరోసా, విద్యార్థుల్లో కొత్త ఆశలు నింపుతున్న నారా లోకేష్ పై టీచర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జాయిన్. గుడ్ మార్నింగ్ శ్రీహరి. సో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక ఎన్ని సంస్థలు తీసుకొచ్చామో చూస్తాం. ఇప్పుడు తాజాగా తీసుకొచ్చిన ఈ నిర్ణయంతో ఎవరెవరికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది? రైట్, గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే విద్యాశాఖలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున సమూలమైన మార్పులు, ఈ పెద్ద ఎత్తున ఈ మార్పులకు కారణం గత ప్రభుత్వం ఏదైతే విద్యా వ్యవస్థను పెద్ద ఎత్తున నిర్వీర్యం చేసిందో, దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖకు సంబంధించి మంత్రి నారా లోకేష్ దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున సమూలమైన మార్పులను అయితే చేపట్టారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయి నుంచి ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టత చేసేందుకైతే దీనికి తగిన చర్యలు చేపట్టాలంటూ అధికారులకు అదేవిధంగా తను ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా లీఫ్ స్కూల్స్ లాగా మోడల్ నియోజకవర్గానికి ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఒక లీఫ్ స్కూల్ లాగా డెవలప్ చేసి క్షేత్రస్థాయిలో ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నీ కూడా మరింత అభివృద్ధి చెందేలాగా అయితే చర్యలు చేపట్టాలి, ప్రణాళికలు చేపట్టాలని చెప్పని ఒక ప్రణాళికతో అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. దీంట్లో ఈ లీఫ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా చూసినట్లయితే మనకి సెకండ్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ ఈ విద్యాశాఖ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అదేవిధంగా సెంట్రల్ సిలబస్ 2 రకాలుగా సిలబస్లు ఉండేలాగా అయితే దీంట్లో ప్రణాళికలు ఉండబోతుంది. దీంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నాయో పెద్ద ఎత్తున విద్యాలయాల్లో కూడా సమూలమైన మార్పులు, అదేవిధంగా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీరికి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంత్రి నారా లోకేష్ దృష్టికి దగ్గరగా 450 ఈ పైచిలకు సమస్యలు ఉపాధ్యాయులు సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ డిమాండ్లు కూడా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళిన పరిస్థితి. ఇప్పటికే వాటిలో చూసుకున్నట్లయితే 200 పైచీలకు సమస్యలను కూడా మంత్రి లోకేష్ అయితే వాటిని సమస్యలను పరిష్కరించారు. మరిన్ని ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పని కూడా మంత్రి నారా లోకేష్ అయితే ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారు. వీటితో పాటే కాకుండా డిఎస్సి ఉపాధ్యాయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ భర్తీ కూడా మొన్న పెద్ద ఎత్తున జరిగింది. మరో విడత కూడా ఈ పెద్ద ఎత్తున భర్తీ జరగబోతుంది. అతి త్వరలోనే మరి డిఎస్సి ఉపాధ్యాయ ఉద్యోగులకు ఏదైతే ఉందో మరి త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేసి ఉపాధ్యాయ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో విద్యాశాఖ నిర్వీర్యం చేయటం, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా వైన్ షాపుల వద్ద విధులు నిర్వహించిన పరిస్థితి గతంలో విద్యా వ్యవస్థలో పెద్ద ప్రణాళికలు లేకపోవడం, గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల విద్యా వ్యవస్థ పెద్ద ఎత్తున నష్టపోవడం, విద్యార్థులు సరిగా చదవకపోవడం, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే మంత్రి నారా లోకేష్ దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో మరింత అభివృద్ధి చెందే దిశగా చర్యలు అయితే చేపడుతున్నారు. వీటితో పాటు మహిళల ఎవరైతే ఉన్నారో మహిళా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. వారి చదువుకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని మహిళలను మరింతగా ప్రోత్సహిస్తామని చెప్పని కూడా మంత్రి నారా లోకేష్ అయితే స్పష్టం చేశారు. వీటితో పాటు కళలకు రెక్కలు అనే విదేశీ విద్యా పథకం ఏదైతే ఉందో ఈ కళలకు రెక్కలు అనే విద్యా పథకాన్ని విదేశీ విద్యా పథకాన్ని మరింత త్వరలో ప్రారంభించి క్షేత్రస్థాయిలో ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునేలాగా అయితే చర్యలు చేపట్టాలి. దానికి సంబంధించి వారికి కావలసిన ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వారిని మెరుగుపరిచి వారికి కావలసిన చదువుకి కావలసిన ఏదైతే నగదు అవసరమవుతుందో దానికి సంబంధించి కూడా మంత్రి నారా లోకేష్ అయితే వారి చదువుకు ఉపయోగపడేలాగా చర్యలు చేపడతామని చెప్పని విదేశీ విద్య చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని చెప్పని కూడా మంత్రి నారా లోకేష్ అయితే స్పష్టం చేశారు. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.